డైరెక్టర్స్ యాక్టర్స్ నుంచి రాబట్టుకోవడం అనేది కామన్ జరుగుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ సో వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దట్? అసలు ఏం లేదంటే నేను ఒకటే అడిగాను హరీష్ గారిని, మీ బెస్ట్ ప్రోడక్ట్ కావాలి నాకు. యూనో మీ స్కిల్ సెట్స్ సో దానికి బెస్ట్ గా ఏం చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ చేసేప్పుడు ద బెస్ట్ ఇంటర్వ్యూ, ద బెస్ట్ సెట్, ద బెస్ట్ యాంకర్. ఓ మై గాడ్, సో బాగా చేద్దాం. బెస్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఏం చేసినా బాగుండాలని కోరుకుంటాను. సో అదే అడుగుతున్నాను సార్, మనం ఏం చేసినా బాగా అందంగా ఉండాలి. క్వాలిటీ కాన్షియస్ అండి, బాగా క్వాలిటీ. అంటే 20 minutes చెప్పిన పాయింట్ ఓన్లీ దువాడు చేయడం యాక్టర్. ఓకే. సో నేను బేసిక్గా హీరో క్యారెక్టరేషన్ పర్ఫెక్ట్గా చూసుకొని హీరో అన్ని చేస్తున్నాడా లేదా, కామెడీ చేస్తున్నాడా, ఫైట్స్ చేస్తున్నాడా, హీరో సైడ్ నుంచి ఫ్యాన్స్ వచ్చి చూసినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే మిగతా ఆడియన్స్ చూసినప్పుడు హీరో ఎంత ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతారు. ఓన్లీ నా ఫోకస్ అంతా ఇప్పుడు హీరో మీద ఉంటుంది. అంటే కేవలం నేను ఒక్కడనే బాగుంటే చాలు సినిమా, నేనే స్కోర్ చేయాలి, ప్రతి డైలాగ్ నేనే చెప్పాలి, ప్రతి పంచ్ నాతో అలా ఎప్పుడు ఆలోచించలేదు. అందరి క్యారెక్టర్లు బాగుండాలని కోరుకుంటారు. టోటాలిటీగా ఒక సినిమా చూస్తారు. రేపు పొద్దున నేను చేసే సినిమాలన్నీ నా ఇంట్లో పెట్టుకుని డివిడీలు ఉన్నప్పుడు నా ప్రతి సినిమా నాకు స్పెషల్గా ఉండాలి అని ఒక మాట అన్నారు ఒకసారి. అంటే యాంకర్ బోస్ బాంబే నుంచి సినిమాటోగ్రఫీ చేసిన, లేకపోతే కాస్ట్యూమ్స్ సుబర్ణ గారిని తీసుకొచ్చిన, ఇవన్నీ ఆయన కంట్రిబ్యూషన్, ఆయన ఐడియాస్. ఓవరాల్గా ఒక టోటాలిటీగా సినిమాని టోటాలిటీగా ఫైనల్గా సినిమా అయిపోయేసరికి ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు మన సినిమా చూసి అనేది ఆయన ముందే గేస్ చేయడం, సినిమాని కంప్లీట్గా చూడడం, ఒక బర్డ్ ఐ వ్యూతో సినిమాని చూడడం అనేది నిజంగా చాలా 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 అప్రిషియేట్స్ క్వాలిటీ ఇన్ అల్లు అర్జున్ గారు. ఆయన ఫుల్గా సినిమాని చూసినట్టు ఎవరు చూడరు సీరియస్గా. ఆయన అంటారు ఇప్పుడు ఒక మనిషి ఎక్సైట్మెంట్ని ఫేక్ చేయలేదు హరీష్ అని. ఆయన డ్రెస్సెస్ వస్తారు, ఎలా ఉంది అంటే బాగానే ఉంది సార్ అంటే చక్కని తీసేస్తారు. అదేంటి బాగానే ఉంది అన్న కాదు, నువ్వు ఎగ్జైట్ అయితేనే నేను ఆ షర్ట్ వేసి వస్తా అంటారు. ఇది ఆయన నుంచి నేర్చుకున్నాను. సో ఎక్సైట్మెంట్ ఫేక్ చేయలేము. సో ఆ ఎక్సైట్మెంట్ ఆల్మోస్ట్ 110+ days 110 పైన చేసాము సినిమా. ఆ 110 days మెయింటైన్ ఏంటంటే కారణం ఏంటంటే సినిమా బాగా రావాలి. ఆయన ప్యాకప్ అయిపోయి మిగతా ఆర్టిస్టులు డైలాగులు ఉంటే కూర్చుని వాళ్ళు అలాగా మానిటర్ ముందు, మాకేమో టెన్షన్ కూర్చుని వాళ్ళు అలాగా. ఆ తర్వాత ఇంకా అది బాగుందని వాళ్ళు, ఇంకో ఏదో షార్ట్ బాగుందని వాళ్ళు, ఎవరైనా ఫోటోగ్రఫీ చేస్తే ఇమీడియట్ కెమెరామెన్కి కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఎవరైనా కాస్ట్యూమ్స్ బాగా ఇస్తాయి. చిన్న ఆర్టిస్ట్ బంటి 2-3 డైలాగులు చెప్పాడు, బంటి నీ జోకులు సినిమాలో ప్లస్ అవుతాయి అనేవాళ్ళు. ఓవరాల్గా సినిమాని ఆయన ప్రేమిస్తాడు. మేబీ అందుకు మేమందరం కూడా కొంచెం నడువు ఉంచాల్సి వచ్చింది. సూపర్, అది బెస్ట్ క్వాలిటీ. బట్ యాక్చువల్గా అంటే సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వాళ్ళు, నిలదొక్కుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఆ ప్యాషన్ కానీ అది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. బట్ ఒక సక్సెస్, అందులోనూ సరైనోడు లాంటి రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత జనరల్గా ఎవరైనా కూడా కొంచెం రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఇది వచ్చేసింది కాబట్టి పర్వాలేదు, మనం కొంచెం లైట్గా హ్యాపీగా కూల్గా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ కూడా కొంతమందికి రావచ్చు. బట్ మీరు చాలా కాంట్రాస్ట్గా, ఇంకా ఎక్కువ తపన, ఇంకా ఎక్కువ ప్యాషన్ కనిపిస్తుంది ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇది ఎలా అంటే స్వతహాగా యు ఆర్ లైక్ దట్ ఆర్ వాట్ మోటివేట్స్ యూ ఎవ్రీ టైమ్? జెన్యున్గా చెప్పాలంటే అండి, నాకు బేసిక్లీ సౌత్ ఇండియన్ సినిమా అంటే బాగా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమాలు బాగుండాలి. అవతల వాళ్ళు చూసినా, బయట వాళ్ళు చూసినా, ఎవరు చూసినా ఒక చీప్నెస్ ఉండకూడదు. వీళ్ళు ఏం చేసినా అందంగా చేస్తారు. ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ ద కాస్ట్. బట్ కొన్ని విషయాలు ఏంటంటే కాస్ట్తో కూడిన విషయం. నేను ఒక మంచి టెక్నీషియన్ తెచ్చుకోవాలంటే అది బడ్జెట్తో కూడిన విషయం. ఇప్పుడు సరైనోడు లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలి కంట, సరైనోడు సక్సెస్ తర్వాత మార్కెట్ హ్యూజ్గా ఉంటుంది కాబట్టి మన స్పెండింగ్ పవర్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాంతో మన క్వాలిటీ బెటర్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. సో నేను ఇది ఆపర్చునిటీగా ఆలోచిస్తున్నాను. దిస్ ఇస్ మై ఆపర్చునిటీ. ఇప్పుడు ఇంత సెట్ చేయడానికి నేను ఇంతకు ముందు అడుగుతాను, నాకు స్తోమత ఉండేది కాదు అప్పుడున్న బడ్జెట్స్కి, అప్పుడున్న లిమిటేషన్స్కి. సో మన బడ్జెట్స్ పెరిగే కొద్దీ మనం ఇంకా బెటర్గా చేసుకుంటానికి అది మన ఆపర్చునిటీ. సో ఐ వాంట్ టు మేక్ అవర్ బడ్జెట్స్ బెటర్, అవర్ ఫిల్మ్స్ బెటర్, కంటెంట్ బెటర్, అండ్ యూస్ దిస్ యాజ్ ఎవ్రీ సక్సెస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ బెటర్. అంతే. కానీ నిజంగా మీలాంటి హీరో ఉన్నప్పుడు డెఫినెట్గా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఆ స్థాయిలో. నేను నాలాంటి హీరో కాదు, అందరూ బాగుంటారు. ఒక హీరో, నేను ఒక్కనే హీరో అనే కాదు, ఎవ్రీబడి, ఒక డైరెక్టర్గా కానీ, ఒక సినిమాటోగ్రాఫర్స్ కానీ, ఒక పర్ఫార్మెన్స్ కానీ, అందరూ ఉంటేనే సినిమా ఒక ఇండస్ట్రీ. అది కేవలం నా ఒక్కడి వల్ల రాదు, అది అందరి వల్లే వస్తుంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, డెఫినెట్లీ నేను చాలా బాగుండాలి.